ఈ దైవం ఎంతో మీరు అంతే నాకు. ఈ విన్నపాన్ని ప్రమాణంగా భావించండి. నన్ను మన్నించండి. గుడి, దేవుడు, దేవత అని చెప్పి ఇంకో మాత్రం చాలు. టోటల్ గా అమ్మమ్మ గారు తమరి మత్తులో పడి సీత సీత అంటూ కోమాలోకి పోవటానికి. స్వర్ణ, ఎక్కడున్నావో కూడా సోయి లేకుండా ఏమిటా మాటలు? నేనేం చెడు ఉద్దేశంతో అనలేదు. వారు తెలివిగా ములగ చెట్టు ఎక్కించటం చూసి అలా అన్నాను. దానికేముందే, దానికి ఉన్నవన్నీ దురుద్దేశాలే. దీని మనసులో ఉన్న అసలు బుద్ధి బయట పెట్టుకుంది. నేను కోమాలో కాదే, నా ప్రాణమే అది కోరుకునేది అదేనే. ఆస్తి మొత్తం సొంతం చేసుకుని సంసారాన్ని సంతకెడుద్దామని. దానికి గుడి, బడి, దేవుడు అని ఏదీ లేదు. దానికి దెయ్యం పట్టి ఊగిపోతుంది. అది వదిలేలోపు అందరికీ మతి పోగొట్టేలా చేస్తుంది. పుణ్యం కోరి వస్తే పాపం మూట కట్టుకుని ఆ పాపం మన కొంగునే అంటకడుతుంది. పదలక్ష్మి, ఇలాంటి దాన్ని వెంట పెట్టుకుని రావటం నాదే బుద్ధి తక్కువ. అమ్మమ్మ గారు, మొదలుపెట్టు, ఎక్కించు, ఇంకా తిట్టించు. ఇంత మూర్ఖపు దానిలా తయారవుతున్నావేంటే? అందుకే నోరెత్తుకో, వాగింది చాలు. శేష వస్త్రాల కోసమని వస్తే పంచాయతీ శేషం మిగిల్చావు. లక్ష్మి, పద పద వెళదాం. వెళ్ళొద్దు. తమరి ప్రేమానురాగాలకు నేను అడ్డుపడ్డానన్న నింద నాకెందుకు? నేనే వెళ్తాను. వద్దు లక్ష్మి, మనం ఇక్కడ ఉండి వాళ్ళకి ప్రశాంతత లేకుండా చేయడం ఎందుకు? పద. అమ్మా, కుంకుమార్చన వేళవుతోంది, అది కూడా చూసి ఆశీర్వదించి వెళ్ళండి అమ్మా. పంతులు గారు, దేవుడి సన్నిధిలో పిల్లలకు ఆశ్రయం ఇచ్చి కొండంత దేవుడు అండగా ఉండేలా చేశారు. చాలా మంచి పని చేశారు. నిత్యం దేవతార్చన చేసే మీరే దేవుడై వీళ్ళకి తోడు నీడై ఉండాలని, చల్లగా కాపాడాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఏంటో వదిన గారు, ఇల్లంతా పోసిపోయింది. సీత సీత అని పిలవడానికి లేదు కదా అని తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. ఏం చేస్తాం, అంతా నా కర్మ. అత్తారింట్లో ఉందన్న తృప్తన్నా ఉండేది, కానీ ఇవాళ అనాథలా ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో అని అన్ని ఆలోచనలు నన్ను వేధిస్తున్నాయి వదిని గారు. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని భయపడుతున్నాను. మీరు ఆ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు వదిన గారు. ఏ, ఎందుకలా అంటున్నారు? వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిందా? అవును, ఉదయం అత్తయ్య గారు నేను కలిసి శేషవస్త్రాలు తెద్దామని గుడికెడితే దేవుడి ఆశీస్సులు వాళ్ళకి మెండుగా లభించాయి. ఆయన సన్నిధిలోనే వాళ్ళకి స్థానం ఇచ్చారు. ఆయన నీడలోనే ఉంటున్నారు. అంతా వాళ్ళ మంచితనం. మీరు దిగులు పడాల్సిన పనిలేదు వదిన గారు. ఎంత సన్నిధానంలో ఉన్నా ఎల్లకాలం ఉండే స్థలం కాదు కదా వదిని గారు. ప్రస్తుతానికి అదే అనువైంది వదిన గారు. కాస్త మానసిక ప్రశాంతత అయినా ఉంటుంది కదా. అది నిజమేనండి. మళ్ళీ అందరం కలిసి ఆనందంగా ఎప్పుడుంటామోనని దిగులుగా ఉంది. ఆ భగవంతుడు నీళ్ళలోనే ఉన్నారుగా, ఆయనే పరిష్కారం చూపించాలి. మన ప్రయత్నం మనం కూడా చేయాలి కదా. ఏం చేస్తాం వదిని గారు? ఏం చేసినా నా చిన్న కూతురు చిందులేస్తుంది. ఆలోచిద్దాం వదిని గారు, మనం కలిపే ప్రయత్నం చేద్దాం. అలాగే వదిని గారు, నేను ఆలోచిస్తాను. మంచిది. మంచిది.